హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి నౌజు ఉండలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. 2 కొబ్బరికాయలు ఇలా మిక్సీలో ముక్కలు ముక్కలుగా కోసుకోండి. ఇది వరకు అయితే ఇలా తురిమేవారు. ఇప్పుడు అంత ప్రాసెస్ ఎందుకులే అని ఇలా ముక్కలు చేసుకొని తురుముకోండి. కొంచెం పావు కేజీ బెల్లం సరిపోతుందండి. యాలకులు పంచదార వేసి కొంచెం కుమ్మితే అవి మెత్తగా వస్తుందండి. యాలకుల పౌడరు నేను అలా కుమ్మాను రోట్లో. అది పక్కన పెట్టుకోండి. ఇదిగోండి మిక్సీ చేసుకొని బరుకుగా రుబ్బుకోండి. మనం ఇలా కొబ్బరి కూరతో కోరుకుంటాం కదండి, అలా కోరుకున్నా పర్వాలేదు. కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని అంటే ఇలా చేసుకోండి. బెల్లాన్ని అలా కోరేసి ఒక కడాయిలో అలా వేసుకున్నామండి. ఆ బెల్లాన్ని 2 కొబ్బరికాయలకైతే పావు కేజీ బెల్లం సరిపోతుంది. అది మన స్వీట్ని బట్టి, మీరు స్వీట్ ఎక్కువ తినాలి అంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. పెద్ద కాయలు 2 కొబ్బరికాయలు పెద్దవి అయితే పావు కేజీ సరిపోతుంది. కాదు చిన్ని కాయలు అంటే మనకి పావు కేజీలో కొంచెం సరిపోతుందండి. అది అంతా ఇలాగా మేము చాక్తో ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. దాంట్లోనే మిక్సీలో పట్టుకున్న కొబ్బరి తురుమంతా ఆ బెల్లంలో వేసేసామండి. చూడండి, చూపించిన విధంగా అలాగా వేసుకోవాలి. చాలా టేస్ట్గాను రుచిగాను ఉంటాయండి. ఇవన్నీ చిన్నప్పుడు మన అమ్మమ్మ కాలం చేసేవారు. ఇప్పుడు ఎవరు అంత ప్రాసెస్ ఏంటి అని అందరూ బయట స్వీట్ స్టాల్లో కొనేయడం స్టార్ట్ చేశారండి. కానీ ఇంట్లో చేసుకునే హోమ్మేడే కదండి, చాలా బాగుంటాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ మిశ్రమం బాండీలో వేసాం కదండి, అది స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి. అది హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఫస్ట్ కదండి, బెల్లం అంతా కరిగి కొబ్బరికంతా పట్టే వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, అలా చూడండి, బెల్లం ఏ కలర్లో ఉందో మనం కొబ్బరి నౌజ్ కూడా అది మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఆ కలర్లోకే వచ్చేస్తుందండి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్లో 20-25 మినిట్స్లో అయిపోతుందండి. అంత పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. కాకపోతే కొంచెం ఇది సిమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో. హైలో ఉంటే మాత్రం అడుగంటేస్తుంది, మళ్ళీ చేదుగా అయిపోతుందండి కొబ్బరి నౌజు. చూడండి, మనకి ఆ కలర్లో వచ్చేసింది చూసారా. మనం చూసుకుంటే ఇలా ఉండ చుట్టేలాగా చేసుకుంటే సరిపోతుందండి. అది తెలుస్తుందండి, మనం చేతితోనే ఇలా అనుకునేటప్పటికే అది వండలా అవుతుంది అనుకొని చూసుకొని మనం సిమ్లో పెట్టే దగ్గర ఉండాలండి. అది పెట్టేసి వేరే పనులకు వెళ్తే మాత్రం వెంటనే మాడిపోతుంది. కొబ్బరి కదండి, ఎక్కువ బెల్లంతో కలిపింది కదండి, గమ్మున మాడిపోతూ ఉంటుంది. అలా తిప్పుకుంటూ ఉండండి. ఆ కలర్ అంతా తర్వాత మనం ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకున్నాం కదండి, అంటే షుగర్ ఎందుకు వేసాను అంటే అది మెత్తగా వచ్చేస్తుంది. ఓన్లీ ఎలాచీలు అయితే ముక్కలుగా ఉంటుందని నేను షుగర్ వేసి దంచుకున్నాను. అది వేసేయండి, మంచి ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దించే ముందు ఒక స్పూను గీ వేసుకున్నామండి మేము, నెయ్యి. అది కూడా హోమ్మేడేనండి, ఇంట్లో చేసుకున్నదే మేము. నెయ్యి అయితే మేము బయట కొనుక్కోము. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము ఎలా తీస్తున్నామో నెయ్యి అనేది. ఒక 2-3 మినిట్స్ ఉన్నాక సరిపోతుందండి. చూడండి, ఉండ చుడుతున్నారు, ఇలా చుట్టేటప్పటికే అది అయిపోతుంది అని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అది అలా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే, బెల్లం ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి వచ్చేసింది. అయిపోయినట్టేనండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయండి, మనం టైం తీసుకోవాలి అంతే. చూడండి, అదిగోండి ఉండ ఎలా వచ్చింది, అలా రాగానే అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అయిగోండి, ఉండలు రెడీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.